సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. సచ్చరిత్రలో 10వ అధ్యాయంలో మనకందరి కోసం, అంటే ఇప్పుడు ఎవరెవరైతే పారాయణం చేస్తూ ఉంటారో లేదా బాబా గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో, శరణాగతులు అవుతారో, వారికి చక్కటి కథలతో పాటు వారి తత్వం ఏమిటో, వారికి ఏ రకంగా మనం శరణాగతులు కావాలో ఆ విషయాలను చెప్పడం జరిగింది. అలాంటి సచ్చరిత్రలో 10వ అధ్యాయంలో ఏ రకంగా చెప్పారో వాటిని మనం విందాం. బాబా నువ్వు ధ్యానం చేయడం, బాబా గురించి గుర్తు చేసుకోవడం, అది చాలా సులభమైనటువంటి మార్గం అంటారు హేమాధిపతి. బాబా ఎప్పుడూ కూడా భక్తి ప్రేమలతో వాళ్ళ భక్తుల గురించి గుర్తు చేసుకుంటారట. అందుకనే మనం ఎవరిని గుర్తు చేసుకుంటామంటే, మన గురించి ఎవరైతే గుర్తు చేసుకుంటుంటారో వాళ్ళని మనం గుర్తు చేసుకుంటాం. అది సహజం, మామూలు ఎవరైనా. అలాగే బాబా ఎవరి గురించి గుర్తు చేసుకుంటారు? బాబాకు తల్లిదండ్రులు విషయం గురించి ఎట్లా ఉన్నా భార్యా బిడ్డలు లేరు, బంధువులు ఎవరు లేరు, ఎవరో మేనమామ ఎవరో వాళ్ళని గుర్తు చేసుకుంటారనే అవకాశం లేదు. ఆయనకి ఎవరూ లేరండి, సంసారమే లేదు. మరి ఆయన ఎవరి గురించి గుర్తు చేసుకుంటాడు? ఆయన ఎవరి గురించి ఆలోచన చేస్తాడు? హేమాధిపతి అంటారు, ఆయన తన మీద ఆధారపడి ఆయననే ఎక్కువగా ఎవరైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళని ఆయన గుర్తు చేసుకుంటాడు. చాలా సహజమైనటువంటి విషయాన్ని హేమాధిపతి 10వ అధ్యాయంలో చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ బాబా గురించి గుర్తు చేసుకుంటూ ఉంటే, మనం ఎప్పుడూ ఆ లీలలను, ఆయన మహిమలను ఆయన గుర్తు చేసుకుంటుంటే ఆయన మన సదా మనల్ని గుర్తు చేసుకుంటారట. కాబట్టి ఈ రకంగా మనం అయ్యో భగవంతుడు అయినటువంటి సాయిబాబా యొక్క అనుగ్రహం మనకు రాలేదే, ఆయన మనల్ని గుర్తు చేసుకుంటున్నాడో లేదే అనేటువంటి కష్టం అవసరం లేదు, సులభంగా. అందుకని ఇక్కడ అంటారు హేమాధిపతి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సంపాదించడం. మామూలుగా వ్యాపారస్తులు చేసే పని ఇదే. అనుష్ఠానాలు, జపాలు, పూజలు ఏవేవో చేసి భగవంతుడి అనుగ్రహం పొందాలని, గురువు అనుగ్రహం పొందాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ చాలా కష్టపడతారండి. అంత కష్టపడవలసినటువంటి అవసరం లేకుండా తక్కువ కష్టపడి ఎక్కువ అనుగ్రహాన్ని పొందగలగడం ఎలా సాధ్యమవుతుందంటే గురువును స్మరించడం వల్లనే. సచ్చరిత్ర గురు చరిత్రే. కాబట్టి మనం బాబాను ఆ రకంగా స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండడానికి సులభమైన మార్గం సచ్చరిత్ర పారాయణం. అందుకనే చెప్తున్నారు ఇక్కడ, బాబాను ఆ రకంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే వర్తకుడిలాగా మనం భక్తులమై బాబాను స్మరించుకుంటూ ఉంటే సులభంగా మనం బాబా యొక్క అనుగ్రహం పొందగలుగుతాం అని చెబుతూ ఇక్కడ 10వ అధ్యాయంలో మిగతా దేవుళ్ళంతా వస్తుంది అన్నాడండి హేమాధిపతి. దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ, ఈ సాధనాలు ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. గురువే మన అదృష్టాన్ని మార్చగలుగుతాడు. గురువు తప్ప ఎవరు అదృష్టాన్ని మార్చలేరండి. దేవి భాగవతం వినండి, ఏ పురాణాలను వినండి, ఎక్కడైనా ఎవడి కర్మ వాడు అనుభవించవలసింది. అందుకని హేమాధిపతి ఇక్కడ చెప్తున్నారు సచ్చరిత్రలో, నీ అదృష్టాన్ని ఎవరైనా మార్చగలుగుతారంటే ఈ దేవుడు కాదు, ఒట్టివే, మీరు గురువుని ఆశ్రయించండి, అలా గురువే మన అదృష్టాన్ని మార్చగలుగుతారు అని చెబుతూ ఏం చేస్తాడట ఈ గురువు? సంసార బాంధవ్యం నుండి మనల్ని తప్పించగలుగుతారు. సంసారం నుండి తప్పిస్తారంటే కొంతమంది అనుకోవచ్చు,
భార్యాబిడ్డలకు భార్యను వదిలేసి బిడ్డలను వదిలేసి లేకపోతే ఏదో సన్యాసం అనుకుంటూ కాదండి. దాని మీద మనకుండే తపన, టెన్షన్స్, ఏదేదో రకంగా దిగులు పడిపోవడం, అట్లాంటి ఆ మానసికమైనటువంటి స్థితి నుంచి మనకు ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు. న్యాయశాస్త్రం, మీమాంస ఇవన్నీ మనకు అవసరం లేదు. మనము బాబాను స్మరించడమే సులభమైనటువంటి మార్గం అని చెబుతూ, నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఆ సముద్రంలో కలిసినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులను మనం పుష్కరమనో లేదా అప్పుడప్పుడు పండగ రోజులను, కొంతమంది ప్రతిరోజు వెళ్ళి స్నానం చేస్తుంటారు. నదులు చాలా పవిత్రమైనవి. ఆ నదులు లో వెళ్ళి అట్లా స్నానం చేస్తుంటారు. నదులు ఏమైతాయిట, వీళ్ళకు ఉండేటువంటి కొన్ని కోరికలు, వాటి వలన కలిగినటువంటి పాపముల వలన ఆ నదులు కొంత కల్మషమైపోతున్నాయి. అట్లాంటి కల్మషమైపోయినటువంటి ఆ నదులు అనుకుంటాయిట, 10వ అధ్యాయంలో హేమాధిపతి అంటున్నారు, ఆ నదులు అనుకుంటాయిట, ఎవరన్నా మహాత్ములు యోగులు వచ్చి నాలో కలిస్తే, స్నానం చేస్తే ఆ పాపమంతా పోతుంది కదా. ఇక్కడ ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, అట్లాంటి ఆ నదులు ఏవైతే ఉన్నాయో అక్కడ స్నానం చేస్తే మనకెంత పుణ్యం లభిస్తుందో, బాబా అనుగ్రహం ఎట్లాంటిదంటే అట్లాంటి జీవనదులలో స్నానం చేసినంత పుణ్యం. ఈ రకంగా బాబాను ధ్యానం చేస్తే మనకు సులభంగా ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామని హేమాధిపతి చెప్పి, ఈ అధ్యాయంలో బాబా ఒక విచిత్రమైనటువంటి మంచం మీద పడుకునేవారట. ఆయన ఏ రకంగా పడుకునేవారో దాన్ని హేమాధిపంత్ ఈ 10వ అధ్యాయంలో చెప్తున్నారు. అది డేంగలే అనేటువంటి ఆయన ఆ మంచాన్ని తయారు చేశారట. దాన్ని కర్రబల్ల ఏదైతే ఉందో ఆ కర్రబల్లను వేలాడ తీసేవారట. అంటే దూరాలకు వేలాడ తీసేవారు. అవి కూడా చాలా పలచటి గుడ్డలండి, చాలా పలచటి గుడ్డలతో 4 వైపులా దూలానికి వేలాడ తీసేవారు. బల్ల మీద బాబా పడుకునేటువంటి ఆ విధానం, అసలు బల్ల ఎట్లా ఉండేది, ఆ బల్ల మీద ఆయన ఎలా పడుకునేవారు, ఈ విషయాన్ని ఈ 10వ అధ్యాయంలో హేమాధిపతి ఎలా చెప్తున్నారంటే, ఆయన హేమాధిపతి చూడలేదండి, కానీ షిరిడీలో చాలామంది చూశారు. ఆ బల్ల ఏదైతే ఉందో దాన్ని ఆయన ఎక్కి పడుకునేవారు. ఆ బల్ల వెడల్పు చాలా తక్కువగా ఉండేది, పొడుగు మామూలుగా 6 అడుగులు ఉండేది. ఆ తక్కువ వెడల్పు అంటే 6.5 వెడల్పు ఉన్నటువంటి ఆ బల్ల మీద 6 అడుగుల పొడుగుండేటువంటి ఆయన 6 అడుగుల పొడవున్నటువంటి దాని మీద పడుకునేవాడు. మామూలుగా బల్ల మీద అలా పడుకోవడానికి సాధ్యమవుతుందేమో, కానీ వెడల్పు చాలా తక్కువ అండి. ఏమాత్రం కాస్త కదిలినా కూడా కింద పడిపోతాం. కానీ అది కూడా నేల మీద కాదండి, దూలానికి వేలాడ కట్టేవాడు. ఆ రకంగా దూలానికి వేలాడ కట్టబడినటువంటి అవి ఏమైనా గట్టిగా బాగా బలం ఉండేటువంటి ఏ ఇనప చువ్వలో కాదండి, చాలా పలచటమైనటువంటి గుడ్డలతో 4 వైపులా ఆ రకంగా ఆ దూలానికి వేలాడ కట్టినటువంటి ఆ బల్ల మీద బాబా పడుకునేవాడట. అలా పడుకున్నటువంటి ఆయన ఆ పైకి అసలు ఎట్లా ఎక్కేవాడు, అదేదో చివర్లో ఎక్కడో ఉండేది కాదు, గోడకు మధ్యలో వేలాడ కట్టబడి ఉండేది. ఆ పైకి ఎక్కడం, అలా దిగేవాడు. చాలా ఆశ్చర్యకరంగా ఉండేదటండి ఆ రోజుల్లో. అంటే హేమాధిపతి సత్యతో చెప్తున్నారు, చాలామంది ప్రజలు ఏం చేసేవాడంటే దాన్ని చూడటం కోసం అట్లాగే రాత్రి ఎప్పుడో వచ్చి చూస్తుండేవాడు, ఎప్పుడు ఎక్కుతాడా పైకి అని. కానీ వాళ్లకు ఆ అలసటలో బాగా కాస్త కళ్ళు మూసుకునేటప్పటికి బాబా పైకి వెళ్ళి పడుకునేవాడట. ఇంతే కాదట, ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ బల్ల మీద బాబా పడుకునే ఆ బల్లకు 4 వైపులా 4 దీపాలు ఉండేవట. 4 వైపులా 4 దీపాలు ఉన్నటువంటి ప్రమిదలు కాదండి, దీపాలు అంటే వెలుగుతూ ఉండేవి. వెలుగుతూ ఉండేటువంటి ఆ దీపాలు వెలుగుతున్నటువంటి ఆ తక్కువ వెడల్పు కలిగినటువంటి ఆ బల్ల మీద బాబా ఎట్లా ఎక్కేవాడు, ఎట్లా దిగేవాడు, ఆ పడుకోవడం ఎట్లా సాధ్యమవుతుందండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి విచిత్రమైనటువంటి ఆ దృశ్యాన్ని చూడడం కోసం చాలామంది ఆ రకంగా ఎదురు చూస్తూ ఉండేవాడు, ఎప్పుడు ఎక్కుతారా, ఎప్పుడు ఎట్లా. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం అది, ఎంత గొప్ప. అది అసలు మనం ఇప్పుడు వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎట్లా ఎక్కేవాడు, ఎట్లా పడుకోవడం, ఎంత ఆ 4 దీపాలు ఎట్లా వెలుగుతుండేవి కదా అని మనం ఆశ్చర్యపడుతూ, ఆ రోజుల్లో ఆ రకంగా చాలామంది ఇది ఆశ్చర్యకరంగా చూడటానికి ప్రయత్నం చేస్తే బాబాకు చాలా విసుగు పుట్టిందట. చివరికి ఏం చేసేసారంటే దాన్ని విరిచేశారు, ఆ బల్లను విరిచిపరేశారట. అలాంటి కోరికలు ఏవి కూడా, అంటే నాకింత శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని ఆ రకంగా ప్రజలకు చెప్పాలనేటువంటి విషయం కాదండి. ఇదంతా ఏమిటి, ఈ రకంగా విచిత్రంగా చూస్తున్నారు వీళ్ళని, ఆ రకంగా తాను ఒక ప్రదర్శన చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేక విసుగుపుట్టి, ఏమిటి
ఈ రకంగా ప్రజలు చూస్తున్నారే అని ఆ బల్లను కాస్త విరిచి అవతల పడేశారట. ఆ రకంగా ఆ రోజులలో ఆ యోగ నిద్ర ఏదైతే ఉందో ఆ బల్ల మీద పడుకోవడం అనేటువంటిది జరిగిందో హేమాద్రి పంత్ ఈ విషయాన్ని చెబుతూ ఆ తర్వాత సగుణ ఉపాసకునైనటువంటి సగుణ స్వరూపమే సాయిబాబా. సగుణం అంటే భగవంతుడు ఎలా ఉంటాడు అంటే బాబా ఈ రకంగా ఉంటాడని చెబుతూ 3.5 మూరల పొడవున్నటువంటి మనుషుని వలె సాయిబాబా కనిపించినప్పటికీ ఆ రకంగా మనిషిలాగా కనిపించినా ఏ మాత్రం కూడా మనం అనుమానించవలసిన అవసరం లే, ఆయన పరబ్రహ్మ రూపమే. ఎప్పుడు కూడా మామూలుగా ఆ ఏదైనా అంతరంగంలో ఆలోచన చేస్తూ ఉన్నారంటే ఆయన ఎప్పుడు శాశ్వతంగా ఆత్మ గురించి ఎక్కడ మాకు ఒక్కొక్కసారి కనిపించేది. హేమాద్రి పంత్ అంటున్నాడు, మాకు ఏమిటో బాబా ఏదో చంచలతతో ఉన్నాడేమో, మనస్సులో ఏదేదో కాస్త చంచలంగా ఉన్నాడు అనిపిస్తుంది, కానీ కాదండి, ఆయన లోపల పరబ్రహ్మ స్థితి కలిగి ఉన్నది వాళ్ళలాగా ఉంటూ ఏదేదో ఆలోచిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది, కానీ అట్లా ఎప్పుడు ఉండేవారు కాదు. ఆయన పరబ్రహ్మ స్థితిలోనే ఉన్నట్టుగా ఉండే లోపల అద్వైత మార్గమును ప్రేమించినప్పటికీ బయటికి మాత్రం ఆయన ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి మాయలో కూడా తగులుకునేవారు కాదటండి బాబా. భగవంతుడు వేడు నేను వేరు అద్వైత స్థితిలో ఉంటారు, కానీ ఆయన భగవంతుడే. కానీ ఈ సాంసారిక లౌకికమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా కూడా తగులుకుంటునేటువంటి స్థితిలో ఉండేవారు కాదు. అందరూ ఆయనను ఒక్కొక్కప్పుడు ప్రేమతో చూస్తుండేవారు, కొంతమంది ఆయనను రాళ్లతో కొట్టేవారటండి, విసిరేవారట ఆయన మీదకి. ఒకప్పుడు వారిని తిడుతుండేవారట, ఒక్కొక్కసారి వారిని ఆయన దగ్గరికి పిలిచి కౌగులించుకుంటూ ఉండేవారట. ఈ రకంగా ఆత్మసంధానంలో మునిగి ఉండేవారు. వారి భక్తులపైన కారుణ్యం చూపించేవారు సాయిబాబా. ఎల్లప్పుడూ ఒకటే ఆసనం మీద కూర్చొని ఉండేవారట. వారి దండం బలమైనటువంటి చిన్న పొట్టి కర్రటండి. ఈ రకంగా ఉంటూ ఎప్పుడూ మనసులు ఎవరు వెళ్ళినా ఎక్కువగా ఆయన చెప్పే నామం అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటుండేవారట. స్వరం భగవంతుని అనేటువంటి అంతా భగవంతుడి యొక్క ఆశీర్వచనమే అని చెప్పేటువంటి అర్థంతో ఈ రకంగా సగుణము చేత ప్రపంచమంతా నడుపుతున్నటువంటి రూపం ఏదయ్యా అంటే అది సాయి రూపమే అని హేమాద్రి పంత్ ఈ 10వ అధ్యాయంలో చెప్తూ, నిజంగా పుణ్యులు అదృష్టవంతులు మాత్రమే ఆ సొత్తును తన చేతిలోకి తెచ్చుకోగలిగారు. ఎవరైతే ఆ రకంగా గుర్తించలేకపోయారో వారు దురదృష్టవంతులు అని హేమాద్రి పంత్ చెప్తూ ఈ 10వ అధ్యాయంలో సాయిబాబా యొక్క జన్మతిథిని గురించి జన్మతిథి అంటే తేదీగా చెప్పలేదు, కానీ ఆయన ఏ సంవత్సరంలో పుట్టి ఉండవచ్చో మాత్రం చెప్పగలిగారు. ఎందుకంటే ఇంతకుముందే మనం విన్నాం ఆయన అయోని సంభవుడు బాబా. ఆయన గురించి చెబుతూ 60 సంవత్సరాలు షిరిడీలో ఉన్నటువంటి బాబా 1918వ సంవత్సరంలో సమాధి చెందారు. కాబట్టి ఆయన వయస్సును బట్టి వెనక్కు వెళ్ళిపోయి 1838వ సంవత్సరంలో బాబా పుట్టి ఉండవచ్చు. అంటే శరీరం ఒకటి ఉన్నది కాబట్టి దానికి దాదాపుగా 60 ఏళ్ళు దాటిపోయి షిరిడీలో ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి ఆ రకంగా చెప్పారు అని చెబుతూ బాబా బోధలు, బాబా సలహాలు ఏ రకంగా ఉండేవి వాటి గురించి చెబుతూ అనేక మంది అనేక రకములుగా మార్గదర్శకులు అయ్యారు. రామదాసు పంథ అని అనేక రకమైనటువంటి పంథాలు ఉన్నాయి, కానీ బాబా ఏ రకంగా వారి బోధనలు చేశారు దానిలో ప్రత్యేకించి హేమాద్రి పంత్ ఇక్కడ గుర్తు చేస్తున్నారు. హిందువులు మహమ్మదీయులు కల్మషం ఏమీ లేకుండా అన్నదమ్ముల్లాగా ప్రవర్తించండి, అంటే ఎక్కడ కూడా ఏదో పోటీ పడడం. అందుకనే చెప్తూ ఉండేవారట బాబా, ఎందుకు చేతులు కలిపి నడవండి అయ్యా, హాయిగా ఉండండి, ఎందుకు ఈ పోట్లాటలు అని ఆ హిందూ మహమ్మదీయులకి ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ భేదాన్ని పోగొట్టడం కోసమేనేమో శ్రీరామనవమి రోజున ఆ రకంగా చందనోత్సవము, జెండా ఉత్సవము, పగళ్ళు హిందువులు, రాత్రి మహమ్మదీయులు ఈ రకంగా ఆయన సన్నిధిలో చేయడం, వారి మధ్య ఉండేటువంటి ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా వారిని సంస్కారవంతులు చేస్తూ చెప్తూ ఉండేవారు. జాతీయ ఐక్యత కోసం అందరం కలిసి తిరుగుదాం, ఎందుకు ఈ పోట్లాట్లు అని చెబుతూ బాబా అన్నారు అప్పట్లో, ఇతరులతో ఎప్పుడు పోటీ పడకండి, వాళ్ళకేదో ఉంది మాకేదో లేదు అనేటువంటి ఆ పోటీ పడే స్వభావం వద్దండి అని చెబుతూ మనకి ఏదైతే మనం అనుభవిస్తున్నామో అది భగవంతుడు మనకి ఇచ్చాడని తృప్తి పడండి అని ఈ రకంగా చెబుతున్నటువంటి బాబా యొక్క మాటల గురించి, ఆయన బోధనల గురించి చెబుతూ హేమాద్రి పంత్ షిరిడీ ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నారు, ఆయన చూచారు, ఆయనతో మాట్లాడారు, వారి
ఆ నడవడికలన్నింటినీ చూచినటువంటి సాయిబాబా ఆ రోజులలో ఆయనతో పాటు తిరిగి కొంతమంది బాబాను భగవంతుడుగానే భావించుకొని చక్కగా అనేకమైనటువంటి పాటలు పాడేవాళ్ళు. అందుకని ఇక్కడ హేమాధిపతి చెప్తున్నారు, కవిత్వం ఏదో పట్టి చెప్పినటువంటిది కాదు, వాళ్ళ మనసులోకి వచ్చినటువంటి ఆ మాటలను చక్కగా పాటలు పాడేవాళ్ళు. అక్కడ ఉండేటువంటి ఆ షిరిడీలో ఉండేటువంటి ప్రజలు వాటిని వీరైతే సాయిలీల సంచికలో ప్రచురిస్తే బాగుండని హేమాధిపతి అన్నారు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని గురించి కూడా చాలా ఎక్కువగా ప్రత్యేకంగా చెప్పారు హేమాధిపతి. అదేమిటంటే బాబాకు ఉండేటువంటి అణుకువ, చాలా అణుకువటండి. ఎందుకంటే ఆయన ఏ రకంగా కూడా ఎక్కడ ఎంత గొప్ప నిగర్విగా ఉండేవారో ఈ సచ్చరిత్రలో ఈ 10వ అధ్యాయం చదివితే ఎవరైనా సహజంగా గుర్తు చేసుకోవచ్చు. కీర్తి, ధనం, అభిమానం లేకపోవడం, జ్ఞానం, మహిమ, ఉదార స్వభావం, ఇవి మామూలుగా భగవంతుడికి ఉండేటువంటి గుణములట. వీటిల్లో ఏమాత్రం అభిమానం లేకపోవడంతో పాటు చాలా నిగర్విగా ఉంటూ, అందుకని బాబా అన్న మాటలను హేమాధిపతి రాశారండి. బానిసలకు బానిసను నేను మీకు రుణగ్రస్తుడే ఉంటాను, మీ దర్శనం కోసం నేను తపన పడుతున్నాను. తర్వాత కొన్ని మాటలు అన్నారు, చాలా వినడానికే చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకని హేమాధిపతి అంటారు, అట్లాంటివి నేను ఆయన అన్న మాటలను రాశాను, నాకేదైనా పాపం వచ్చుంటుండొచ్చు, నేను 1,00,000 సార్లు సాయినామని చెప్పి ఆ పాపం నుండి విముక్తి పొందుతానేమో, అంత నిగర్విగా ఉండేవారు ఆయన. ఇక్కడే ఇంకో విషయాన్ని కూడా చెప్పారు హేమాధిపతి. అదేమిటి, నానావళి అనేటువంటి ఒక వ్యక్తి బాబా కూర్చున్నటువంటి బండ మీద ఆయన కూర్చొని ఉంటే లేని బాబాకు చెప్తే లేచారట. అప్పుడు ఆ బండ మీదే కూర్చొని ఆ నానావళి బాబాను అడిగారు, ఇప్పుడు ఎట్లా ఉన్నామని. షిరిడీకు ప్రవేశించినప్పుడు నేను ఎట్లా ఉన్నాను, ఇప్పుడు అట్లాగే ఉన్నాను అని ఈ రకంగా బాబా చాలా అనుకోగా నన్నేమిటి వాడు నేను కూర్చున్నటువంటి స్థానం నుంచి లేపాడే, ఎక్కడా గర్వం లేదండి, ఎంత అనుకువ. అందుకని ఇక్కడ హేమాధిపతి గురువులమని చెబుతూ ఏదో రకంగా మంత్రాలు ఉపదేశాలు కాదండి. ఏనాడు కూడా బాబా నేను భగవంతుడిని చెప్పలేదు, ఏనాడు నన్ను ఆశ్రయించండి అని కాదు. ఎంతో నిగర్విగా, ఎంతో గొప్ప అణుకువతో అందరితో కలిసి ఉంచి ఈ రకంగా ఉండేటువంటి ఆయనకు ఉండేటువంటి ఆ స్వభావం ఏమిటో నానావళి గురించి చెబుతూ చాలా సులభమైనటువంటి మార్గం ఏమిటయ్యా అంటే ఈ రకంగా ఆ గురువు యొక్క అంత గొప్ప మనస్సు కలిగినటువంటి ఆ గురువును ఆశ్రయించడం ద్వారా మనకు ఆనందం మనం పొందగలుగుతాం. అదే చాలా గొప్ప విశేషమైనటువంటి సులభంగా ఆయన బాబా యొక్క అనుగ్రహం పొందగలుగుతామని చెప్తూ చివరికి ఈ అధ్యాయాన్ని ముగిస్తూ చివరిలో చెప్తున్నారు, మసీదు గోడ ఆనుకొని ఊదీ ప్రసాదాన్ని భక్తుల యోగక్షేమం కోసం పంచిపెడుతున్నటువంటి సుందర స్వరూపుడైనటువంటి సాయి ఈ ప్రపంచమనేటువంటి మాయాను చింత నుండి మనల్ని తొలగించి పూర్ణానందంలో మునిగి ఉండేటువంటి ఆయన పాదములకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను. అణుకువతో చాలా నిగర్విగా సాయిబాబా చెప్పినటువంటి కొన్ని మాటలను హేమాధిపంత్ సచ్చరిత్రలు రాస్తూ, అట్లాంటి మాటలు వినడానికే బాధాకరంగా ఉంటాయి, కానీ వ్రాస్తున్నాను. అలాంటి ఆ రాయడం వల్ల, ప్రచురించడం వల్ల నాకు పాపం వస్తుంది. ఆ పాపం అనేటువంటిది పోవడం కోసం నేను ఎన్ని లక్షల సార్లైనా సాయినామా జపాన్ని చేస్తాను అని బాబా చెప్పినటువంటి అణుకువతో చెప్పినటువంటి మాటలను ఈ 10వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. చెప్తారండి అణుకుగా ఉన్నాను, అణుకుగా ఉంటానని, కానీ చెప్పిన వాళ్ళు అంత అణుకుతో ఉంటారా ఏమో, గురువులు అనేటువంటి వాళ్ళు అట్లా ఉంటారా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ చెప్పిన మాట ఎంత చక్కగా ఆచరణలో పెడుతున్నాడో బాబా. ఆయన చెప్పాడు, నేను చాలా రుణగ్రస్తుడిని, నేను చాలా ఇదని, కానీ అలా చెప్పినటువంటి ఆ మాటల్ని నిజంగా ఆచరణలో పెడుతున్నాడు అనేటువంటి దానికి ఉదాహరణగా హేమాధిపతి చెప్తున్నారు నానావళి కథ అండి. నానావళి అనేటువంటి వాడు చాలా విచిత్రమైనటువంటి మనిషిట, చూడ్డానికి చాలా భయంకరుడిగా ఉండేవాట. ఓ రోజున బాబా దగ్గరకు వచ్చి బాబా కూర్చున్నటువంటి గద్దెను దిగమని చెప్పాడు, ఆజ్ఞాపించాడటండి. దిగమని చెప్పడం కాదు, రిక్వెస్ట్ చేయడం కాదు, ఆజ్ఞాపించాడట. వెంటనే బాబా దిగాడట, దాని మీద కూర్చున్నాడటండి. బాబా కూర్చున్నాడు కూడా గద్దె మీద కూర్చున్నాట. కూర్చొని ఆ తర్వాత లేచి బాబాను తిరిగి కూర్చోమన్నాడట. అక్కడ ఎక్కడా కూడా లే అంటే బాబాకి ఎక్కడ కోపం రాలేదు. ఆ తర్వాత అదే గద్దె మీద నానావళి కూర్చుంటే బాబాకి ఏ రకమైనటువంటి బాధ కలగలేదు. మళ్ళీ బాబా ఆ గద్దె మీద కూర్చున్న తర్వాత నానావళి వెళ్ళి నమస్కారం చెప్పాడట. చూడండి, బాబా ఎక్కడ కూడా అసంతృప్తి లేదండి.
ఆయనకి అయ్యో నా గద్దె మీద వాడు కూర్చున్నాడే, నన్ను లెమ్మన్నాడే, ఎక్కడ అంటే అనకువా అనేటువంటిది ఎట్లాంటిదంటే ఆయన చూచి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఎక్కడ కూడా ఏ రకంగా అయ్యో నన్ను ఇంత గౌరవిస్తున్నారనేటువంటి ఆలోచనతో గర్వము లేదు, సంతృప్తిగా ఉన్నటువంటి సాయిబాబా ఎంత గొప్ప నిగర్విగా ఉండి అణుకువగా ఉండి ఆయన రకంగా ఉంటే మనం నేర్చుకోవాల్సింది సచ్చరిత ద్వారా ఆయనకు మనం శరణాగతులం కాగలగడమే. అట్లాంటి ఆ విషయాలను గుర్తు చేస్తూ హేమాది పంత్ ఒక ప్రార్థన చేస్తున్నాడండి. సాయిబాబాను గుర్తు చేసుకుంటూ ఆ ప్రార్థనతో ఈ 10వ అధ్యాయాన్ని ముగించాడు. మసీదు గోడ ఆనుకొని ఊదీ ప్రసాదమును తన భక్తుల యోగక్షేమం కోసం పంచిపెడుతున్నటువంటి సుందర స్వరూపుడైనటువంటి సాయి ఈ ప్రపంచము మాయ అని చింతించువాడును, పూర్ణానందములో మునిగి ఉండేవాడు, ఈ ప్రపంచమంతా ఒక మాయ అని చింతిస్తూ పూర్ణానందంలో మునిగి ఉండేటువంటి వారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని ప్రార్థన చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగించడం జరుగుతున్నది. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై.